అండి. చూసారు కదా, తిరుపతి కనబడుతుంది కదా మీకు. ఏంటి తిరుపతి పిక్స్ పెట్టాననుకుంటున్నారా? మేము తిరుపతికి వెళ్ళామండి. అంటే వీడియో ఇప్పటిది కాదు, 2 months బ్యాక్ దనమాట. అప్పటి నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తిరుపతి వీడియో కదండి, మంచిగా ఎడిట్ చేసి పోస్ట్ చేద్దాం అనేసి టైం తీసుకున్నాను అనమాట. మేము తిరుపతికి బయలుదేరామండి, కార్లో బయలుదేరాము. మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. సో మేము మెట్ల గుండా వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట. మెట్లు నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం. దానికోసం అయితే ముందుగా 1 month ముందు మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నామంట. దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాం అనమాట. బుక్ చేసుకుని మేము బయలుదేరాం. తిరుపతికి వెళ్ళడానికి మనం ముందుగా ఏం చేస్తామండి, మన ఇంటి దగ్గర పూజ చేసుకుంటాం కదా. ఫస్ట్ కొత్త బట్టలు వేసుకుని మన ఇంట్లో పూజ చేసుకుని, నేను సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు నా కళ్ళ ముందు ఈ డబ్బులు కనిపించాయి అనమాట. నా దగ్గర ఇవే ఉన్నాయి. నేను ఈ డబ్బులే నేను స్వామికి మొత్తం ముడుపు పెట్టేస్తాను. ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయో చిల్లర మొత్తం ఊడ్చేసాను అనమాట. ఊడ్చేసి స్వామివారికి ముడుపు కడదామని అనుకుంటున్నాను. నేను ఒక వైట్ క్లాత్లో పసుపు బట్ట చేశానమాట. పసుపులో ముంచేసి తడిపి ఆరబెట్టి శుభ్రమైన వస్త్రంలో ముడుపు కడుతున్నాను. చిల్లర కొంచెం డబ్బులు ఇవన్నీ కూడా నేను ముడుపు కడుతున్నాను అనమాట. నాకు ఎదురుగుంటే ఈ డబ్బులు కనిపించాయి అనమాట. వచ్చిన వెంటనే నేను చేశాను ఈ పని. చేసి ఆ ముడుపుతో నడుచుకుంటూ వెళ్ళాలనేది మా విష్ అనమాట. ఫస్ట్ మేమైతే ఒక 7 members బయలుదేరుతున్నాం అనమాట. నేను, మా హస్బెండ్, మా అక్క, మా బావగారు, మా మరదలు, మా తమ్ముడు, ఇంకో తమ్ముడు, 7 people బయలుదేరుతున్నాం అనమాట. కార్లో వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. ఎప్పుడు ట్రైన్కే వెళ్ళేవాళ్ళం. ఈసారి అయితే కార్లో ఎక్స్పీరియన్స్ చేద్దాము అని అనుకుంటున్నామండి. మేము ఎలా వెళ్ళాము, ఎన్ని కష్టాలు పడ్డాము, నడిచి వెళ్ళేటప్పుడు ఎన్ని పాటలు పడ్డామో మీరు అన్నీ కూడా చూడాలి. నడిచి వెళ్ళే దారిలో కూడా విశేషాలు, రహస్యాలు కూడా ఎన్నో ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా నేను షేర్ చేశాను. మేము వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూడా షేర్ చేశాను. సో పిల్లలైతే మాతో పాటు రావట్లేదు. పిల్లలైతే రాజమండ్రి కాలేజ్ దగ్గర దిగిపోతారనమాట. మేమైతే కార్లో స్టార్ట్ అయ్యాము. 3 o'clockకి తురి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో బూర్లు అవి చేశారు, ఏవో తినుబండారాలు ఇచ్చారు మా కోసం. మేము ఇప్పుడే కూర్చుని అడ్జస్ట్ అయ్యాము అనమాట. 5-seater MG కార్లో బయలుదేరుతున్నాము. అంటే 5-seater కానీ 7 people కూర్చున్నాం అనమాట. పర్వాలేదండి, బాగానే ఉంది. మేము ఏం చేసామంటే ఫ్రంట్ సీట్ ఉంచేసి బ్యాక్ సీట్ డిక్కీది ఉంటుంది కదా, అది క్లోజ్ చేసేసి అడ్జస్ట్ అయిపోయి కూర్చున్నాం అనమాట. పర్వాలేదు, చాలా ఫ్రీగానే ఉంది. మరి చూడాలి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందన్న సంగతి చూడాలన్నమాట. 3కి స్టార్ట్ అయ్యాం. మనం ట్రైన్కి వెళ్ళే టైంకి తెల్లవారుజామున 3 గంటల ఆ టైంకి మనం తిరుపతికి వెళ్ళిపోతాం అనమాట. స్పీడ్గానే వెళ్తున్నాము. ఇక్కడ కొవ్వూరు బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నామండి మేము. చక్కగా గోదావరి దర్శనం ఇచ్చింది మాకు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. తుని నుంచి స్టార్ట్ అయ్యే గోదావరి దగ్గర ఉన్నామన్నమాట ఇప్పుడు. కానీ అనుకుంటారు, కానీ కార్లో వెళ్ళలేమేమో, కూర్చోలేమేమో అనుకుంటారు. కానీ ఇబ్బంది అయితే అస్సలు ఏమీ లేదండి. మేము అనుకున్నంత ఇబ్బందిగా అయితే ఏమీ లేదు. చాలా ఫ్రీగా ఉంది. ఎందుకంటే 6 lane కదండి, దాని మూలాన్ని జర్నీ తెలియట్లేదు అనమాట. చాలా స్పీడ్గానే వెళ్తున్నాం మేము. దాని మూలాన్ని ఏంటంటే చాలా ఫ్రీగానే ఉంది. జర్నీ బాగా సాగుతుంది. ఇప్పుడు రాజమండ్రి దాటాం అనమాట. 3 o'clock స్టార్ట్ అయ్యాం తిరుపతికి. చూస్తున్నాం రాజమండ్రి దాటి హైవేలో టీ కోసం ఆగాం. కార్లో అడ్జస్ట్ అయ్యి వచ్చాం అనమాట. బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా అక్క తల తీయించుకోబోతుంది. నేను కూడా ఇచ్చానండి వెంకటేశ్వర స్వామి వారికి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇచ్చాను. మా బాబు చిన్నపిల్లాడప్పుడు ఇచ్చానమాట. ఇప్పుడు మా అక్క ఇవ్వబోతుంది తల, గుండు చేయించుకోబోతుంది అనమాట. విజయవాడ అయితే వచ్చేసామండి మేము. విజయవాడ నేషనల్ హైవే మీద ఉన్నాం ఇప్పుడు మనం. సో ఇక్కడ రోడ్ సైడ్ టిఫిన్ తాగామన్నమాట. 400 kilometers మోర్ టు రీచ్ తిరుపతి. ఏమో అదే మేమైతే స్లీప్ వేస్తామండి. మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాం. కరెక్ట్గా 2:32-3 అయిందనమాట. ఎగ్జాక్ట్గా 3 అయింది. ఇంకా మేమేం చేస్తామంటే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక్కడ ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుని మార్నింగే మేము తిరుపతికి బయలుదేరుతాం అనమాట. తిరుపతిలోనే ఉన్నాం ఆల్రెడీ. అక్కడికి 15 minutes అనమాట. మేమున్న గెస్ట్ హౌస్కి 15 minutes.
గాలి లేదురా 16 వెళ్ళాం కదా మనం ఒకసారి మర్చిపోయింది మనం వెళ్ళామా ఎప్పుడు వచ్చిందండి. మొత్తానికి తిరుపతి అయితే చేరుకున్నామండి. ఈ పవిత్ర స్థానంలో చేరుకోగానే ఎక్కడ లేని ఆనందం అన్నది మనకు అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ, పాజిటివ్నెస్ కానీ ఇక్కడ తిరుపతిలో మాత్రమే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు స్వామి ఎప్పుడు తను పిలుచుకుని మరీ తీసుకొచ్చుకుంటాడండి. మనకు తలంపు రావాలిగానే స్వామి తీసుకెళ్తాడు. మేమైతే తిరుపతిలో ఉన్నాం. ప్రజెంట్ అయితే నడిచి వెళ్ళాలనుకుంటున్నాం. మేమైతే థర్డ్ టైం అనమాట. నేను మా హస్బెండ్ వెళ్ళడం, మా సిస్టర్ వాళ్ళు వెళ్ళడమేమో ఇది ఫస్ట్ టైం అనమాట. మెట్లు ఎక్కి వెళ్ళడం. వాళ్ళు ఏంటంటే సో నేను చాలా బాగా ఎక్కుతాను, చాలా స్ట్రాంగ్ అది ఇది అని కబుర్లు చెప్పారనమాట. వీళ్ళు ఎంతవరకు ఎక్కుతారో చూద్దాం నడండి మనం కూడా. సో ముందుగా అయితే మేమైతే అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ అవుతామండి. ఎప్పుడు అలిపిరి మెట్ల నుంచి వెళ్తాను. అలిపిరి మెట్లు అన్ని దారుల కంటే కూడా విశేషం అలిపిరి దారులు అనమాట. మెట్ల దారిలో చాలా విశేషాలు ఉంటాయి. ముందుగా ఇక్కడ మనకి శిలాస్తూపం కనబడుతుంది. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మనం స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడే అన్నీ మనకి పసుపు కుంకుమ అన్నీ కూడా వేస్తారు. కొబ్బరికాయ అది కొట్టుకుని పువ్వులు అది పెట్టి నడిచే దారిలో ఎటువంటి ఆటంకాలు కూడా కలగకుండా మనం స్వామివారిని వేడుకుంటూ మనకి శక్తిని ప్రసాదించమని అమ్మవారిని తలుచుకుని మనం కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పసుపు కుంకుమ అన్నీ వేసుకుని మనం విఘ్నేశ్వరుడు ప్రార్థన చేసుకుని మనం స్టార్ట్ చేస్తామన్నమాట. ఎటువంటిది కూడా ఆటంకాలు రాకుండా మన నడక దారి అనేది సజావుగా సాగాలని చెప్పేసి కోరుకుంటాం. ముందుగా అయితే మనకి ఇక్కడ ఫస్ట్ గోపురం దగ్గరే మనకి ముందుగానే మనకి గోశాల కనబడుతుంది. ఇక్కడైతే షూట్ చేయనివ్వలేదండి, నేను లాంగ్ నుంచి తీసాను అనమాట. ఫస్ట్ గోపురం అయితే ఇక్కడ మనకి రాజగోపురం కనిపిస్తుంది అనమాట. రాజగోపురం నుంచి స్టార్ట్ అవుతాము అలిపిరి మెట్లు. ఇక్కడే మనకి అలిపిరి మెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అక్కడ మనకి తాడులతో కట్టేసి ఉంది. ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం. మేమైతే ఫస్ట్ స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ 10 మెట్లు ఎక్కేటప్పటికే మనకు ఆయాసం వచ్చేస్తుందండి. మనకు అనిపిస్తుంది బాబోయ్ 10 మెట్లకి ఎలా అయిపోతున్నాం, ఇంక ఇన్ని మెట్లు ఎలా ఎక్కుతాలని అనిపిస్తుంది. కాకపోతే ఏదో మహిమ ఉంటుంది ఈ మెట్లలో. ఎంతో పవిత్రమైన ఈ మెట్ల స్థానంలోకి ఎక్కేటప్పుడుగా మనకి తెలియకుండానే మనకు ఆ శక్తి అన్నది వస్తుంటుందన్నమాట. మనకి ఏమీ లేదండి, ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఎలా అయితే 900 మెట్లు ఎక్కాం మేము, ఒక 50 మెట్లు ఎక్కేటప్పటికి మనం రెస్ట్ తీసుకుంటూ ఆకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడైతే చూడండి ఫస్ట్ మనకి అవతారాలన్నీ కూడా ఇక్కడే దర్శనమిస్తాయి మనకి. సో ఇలా బాగా సాగుతుంది అనుకున్న టైంలో మా అక్కకి చిన్న ప్రాబ్లం అయిందండి. చిన్న ప్రాబ్లం ఏమీ కాదు, చాలా పెద్ద ప్రాబ్లమే. తనకి సడన్గా వామిట్ అయింది. వామిట్ అయ్యి పల్స్ అయితే డౌన్ అయిపోయింది అనమాట. పల్స్ డౌన్ అయ్యి హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అది చాలా ఎమర్జెన్సీ అయిపోయింది అనమాట. తీరా చూస్తే మేము మధ్యలో ఉన్నాం అనమాట. తిరుపతికి వెళ్ళడానికి మధ్య దారిలో ఉన్నాం, మెట్ల దారిలో. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అందుబాటులో ఉంటుందన్న సంగతి మాకు తెలుసు. మేము ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో మనకి తొయ్యదు కదండి గమ్ముని. అలాంటప్పుడు ఏమైందంటే పల్స్ డౌన్ అయింది, వామిట్ అయ్యి కొంచెం హార్ట్ కూడా స్పీడ్గా కొట్టుకుందనమాట. కొంచెం వాటర్ అన్నీ ఇచ్చి బాగా రిలాక్స్ చేసాము. రిలాక్స్ చేసిన తర్వాత కొంచెం రోడ్డుకి వెళ్తే అక్కడ మనకి వెహికల్స్ ఉంటాయి, ఎప్పుడు అందుబాటులో వెహికల్స్ ఉంటే మనకి ఎమర్జెన్సీకి వెళ్ళిపోవచ్చు అనమాట ట్రీట్మెంట్ కోసం. సో మేమైతే ఇంకా సిచ్యువేషన్ చూసాము, చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఇంక ఎలాగో సాగాలి మరి ముందుకి. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ తను ఒక్కదాన్ని వదిలేసి మేము వెళ్ళలేం కదా. సో మేమేం చేసామంటే ఇక డ్రాప్ అయిపోదాము, ఎలాగోలాగా డ్రాప్ అయిపోయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో చూద్దాం, అసలు రూమ్కో లేదంటే ఎమర్జెన్సీకో ఎక్కడికో తీసుకెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. అనుకున్న టైంలో ఇంకా సేపు లేదా అయిపోతుంది, నేను నార్మల్ అవుతాను, కాసేపు రిలాక్స్ అయితే సరిపోతుంది అనేసి అన్నింది తనే. అంటే అప్పుడు మేము వెయిట్ చేసాం అనమాట చాలాసేపు. కొంచెం కోకోనట్ డ్రింక్స్ ఇలాంటివి, మజ్జిగ అన్నీ ఇలాంటివన్నీ ఇచ్చామన్నమాట. ఇచ్చిన తర్వాత కాసేపు ఒక 15 మినిట్స్ పడుకుండిపోయింది అక్కడే. పడుకుండిపోయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత లెగిసిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయింది అనమాట. రిలాక్స్ అయ్యి మళ్ళీ కొంచెం డీహైడ్రేట్ అయిపోయింది అనుకుంటాను, అయిపోయి లో అయిపోయింది అనమాట. జర్నీ చేసి వెంటనే బయలుదేరాం కదా. ఇంకా దట్టు ఏంటంటే తను తినడం కూడా లైట్గా తినింది అనమాట. ఒకవేళ ఎక్కువ తింటే మళ్ళీ ఎక్కలేమన్న ఒక సిచ్యువేషన్లో అలా లైట్గా తీసుకుందనమాట ఫుడ్ కూడా. సో అలాంటి టైంలో ఏమైందంటే ఒక 15 మినిట్స్ పడుకునేటప్పటికి మళ్ళీ ఆ శక్తి ఎలా వచ్చిందో తెలీదు. మళ్ళీ మోకాలు పర్వతం దాటి మళ్ళీ చేరుకునేదాకా అస్సలు ఎక్కడ కూడా లో అవ్వలేదు. చాలా బాగా జరిగింది.
మేము అనుకున్నాం ఇంకా అయిపోయింది, ఇంకా తన పాపం ఫస్ట్ టైం ఎక్కుతుంది కదా ఇలా ఆటంకం వచ్చింది ఏంటని అనుకున్నాము. కానీ చాలా బాగా జరిగింది. తర్వాత ఎక్కడా కూడా మళ్ళీ బ్యాక్ అవ్వలేదు, ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. చాలా చక్కగా ఓపికగా నడిచింది. మొత్తానికి ఎలా అయితే కూడా పూర్తి అది ఈ స్థానానికి ఉన్న శక్తి అండి, ఈ మెట్లకున్న మహిమ, ఈ స్వామివారి వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న శక్తి లీల అనమాట. ఎప్పుడు కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుగుతూ ఉంటారట. ఈ మెట్లు ఎక్కడంలో కోరిక ఎలా తీర్చుకోవాలో కూడా నేను చెప్తాను ఈ వీడియోలో మీకు. నేను థర్డ్ టైం అని అన్నాను కదా, నేను ఎందుకు పదే పదే ఈ మెట్లు ఎక్కుతున్నానో కూడా మీకు చెప్తాను నేను. మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇంతకుముందు ఫ్రీ దర్శనాలు ఉండేవండి అందరికీ కూడా. ఎవరైతే కాలినడకను వచ్చే భక్తులకు ఫ్రీ దర్శనం ఉండేది. ఇప్పుడు అదేమీ లేదండి, చాలా మార్పులు జరిగిపోయాయి. తర్వాత దర్శనానికి వెళ్ళే మధ్యలో కూడా మనకి పాలు చక్కగా ఇచ్చేవారు, అవి కూడా లేవు ఇప్పుడు. అలాంటి సిచ్యువేషన్స్ అవి ఏమీ కనిపించట్లేదు, చాలా మార్పులు వచ్చేసాయి. ఫుడ్ కూడా ఇంతకుముందు ఎంతో బాగుండేది, ఫుడ్లో కూడా నాణ్యత లోపించిందని మేము తిన్నాం కదా, మాకు అనిపించింది అనమాట. చాలా అసలు ఫుడ్ కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఎంతో మహాప్రసాదంగా భావిస్తాం తిరుపతిలో భోజనం అంటే. అలాంటి భోజనంలో కూడా నాణ్యత లోపించిందేమో అనిపించింది నాకైతే. మరి మేమైతే ఇక్కడ సరదాగా ఇల్లులు కట్టుకుంటున్నామండి. చూసావా 2100 అండి, 2100. మొత్తం స్టెప్స్ వచ్చేసి 3550 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ మొత్తం మెట్లన్నీ కూడా 2100 దగ్గర ఉన్నామన్నమాట. ఇప్పుడు ఎక్కుతున్నాం నెమ్మదిగా. ఇక్కడ కొంచెం ఇలా ఫ్లాట్గా ఉంటుంటుంది అనమాట. దీనివల్ల కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఇక్కడంతా కూడా గోవిందనామాలు వినిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇక్కడ గోవిందనామాలు వినిపిస్తూ ఉంటాయండి. మనం అలా పాడుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. చాలా సరదాగా ఉంటుంది ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి. మనకు కరెక్ట్గా 2000 స్టెప్స్ దగ్గర మనం చాలా జాలీగా వెళ్ళిపోతుంటుంది అనమాట. స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ తర్వాత చాలా సంతోషంగా చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది, కష్టంలోనే సంతోషం అన్నట్టు ఉంటుంది అనమాట. మెట్లు ఎక్కేటప్పుడు అమ్మో వెళ్ళగలమా అనిపించేస్తుంది ఒక్కొక్కసారి, అలా సాగిపోతూ ఉంటాం. మోకాల పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంటుందండి వీళ్ళకి, మరి మామూలుగా ఉండదు అసలు. మోకాల పర్వతం దగ్గర నిజంగా ఏడుకొండల వాడే కనబడతాడండి. మనకు చుక్కలు కనబడతాయి అనమాట. అడుగు పడదు, కాలు లెగదు, ఒంట్లో శక్తి ఉండదు, ఫుల్గా ఆకలేస్తుంది, చెమటలు పట్టేస్తాయి, రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంక అడుగు పడదేమో, ఇంక ఇక్కడే పడిపోతామేమో, అక్కడ వరకు ఎలా వెళ్ళాలి దేవుడా నారాయణ అనుకుంటూ వెళ్తూ ఉంటాం. చాలా విశేషంగా ఉంటుంది, చూస్తూ ఉండండి వీడియో. మీరు కూడా ఎక్కినంత మీకు అనిపిస్తుంది, ఈ వీడియో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేము కూడా ఎక్కి వెళ్ళామా అన్నంత ఇదిగా ఉంటుంది. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ తిరుమల నడకదారి అలిపిరి నడకదారిలో ఉన్న ఇంకొక రహస్యం ఏంటో తెలుసండి, జింకల పార్కు. ఇక్కడ కృష్ణ జింకలు అంటారనమాట. ఎందుకు తెలుసండి, ఇక్కడ తిరుపతిలో ఇక్కడ కృష్ణ జింకలు ఉంటాయి. స్వామివారికి వైఖాన సాగమ యాగం యజ్ఞాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ స్థానంలో కృష్ణ జింకలు ఉండి తీరాలట. అందుకనేసి కృష్ణ జింకలు తెచ్చి ఇక్కడ ఉంచుతారనమాట. కృష్ణ జింకలు లేకుండా అలాంటి వైఖాన సాగమ యాగాలు కానీ యజ్ఞాలు కానీ చెయ్యరట. అందుకనేసి ఇక్కడ కృష్ణ జింకలు పెంచుతారనమాట. మనకు అడుగడుగునా కూడా ఇక్కడ నడకదారిలో కృష్ణ జింకలు కనపడుతూ ఉంటాయి. చాలా అందమైన జింకలు, చూసారా ఎంత అందంగా ఉందో జింక ఇక్కడ. అది కృష్ణ జింకలకు ఉన్న రహస్యం, ఇక్కడ స్థానానికి ఉన్న రహస్యం అనమాట. ఎందుకు పదే పదే ఎక్కుతున్నానండి, ప్రతిసారి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను నేను, ప్రతిసారి తిరుపతి వెళ్ళడం, ఈ మెట్లు దారి గుండా వెళ్ళడం, దర్శనం చేసుకోవడం. నాకు తెలిసి తిరుపతి నేను 4 సార్లు 5 సార్లు వెళ్ళినట్టున్నాను. ఒకసారి అయితే మామూలుగా వెళ్ళాయి. ఇప్పుడు ప్రతిసారి అయితే నడిచి ఎందుకు వెళ్తున్నానో నాకు కూడా తెలీదు, నిజంగా తెలియదండి. ఎందుకో తెలియదు, ఆ స్వామి ఎందుకు అలా అట్రాక్ట్ చేస్తాడో, ఎందుకు నాకు తలంపు వస్తుందో తెలియదు. వెళ్తాము, నడుచుకుంటూ వెళ్ళిపోతాము, మేము వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుంటాము, వచ్చేస్తాం. మళ్ళీ మనకి 6 మంత్స్ అయ్యేటప్పటికి మళ్ళీ వెళ్తాం. మాకు ఎందుకు అలా అనిపిస్తుందో తెలియదు, ఎందుకు మేము చేస్తామో మాకే అర్థం కాదు. కాకపోతే ఖచ్చితంగా 3 సార్లు ఎక్కేటప్పటికి మన కోరికలు ఏవైతే ఉన్నాయో కోరిక రహితం అయిపోతాం అనమాట. అంటే ఈ కోరికలు తీరలేదు అన్నదంటూ ఏముండదండి. ప్రతి
ప్రతిదీ కూడా ఇస్తారు. స్వామి లక్ష్మీ స్వామివారి యొక్క వైభవం మన జీవితంలో కనబడుతుందండి. నిజంగా నిజం ఇది. తప్పకుండా ఒక్కసారన్నా సరే ఎక్కే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఎక్కితే ఆటోమేటిక్గా మనమే అట్రాక్ట్ అవుతాం అనమాట. మనంతటికి మనమే మనకు తెలియకుండా మనమే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అది తిరుపతికి ఉన్న మహిమ అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న ఒక మహిమ అనమాట. చూసారు కదా, ఇక్కడ గరుత్మంతుడు ఆంజనేయ స్వామి లాస్ట్గా అయితే రీచ్ అయిపోతున్నాం మేము. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకా మోకాల పర్వతం దగ్గరికి వెళ్ళిపోయినట్టయితే కనుక ఇంకా ఫైనల్లీ మన డెస్టినీకి రీచ్ అయిపోయినట్టే మనం. ఫైనల్లీ మనం మోకాల పర్వతం దగ్గర ఉన్నామండి. ఇంకా కనుచూపు మేరలో ఉన్నాం అనమాట మనం పైకి వెళ్ళడానికి. ఇక్కడ టీ చాలా బాగుంటుందండి. టీ, చాయ్ అండ్ బిస్కెట్స్ చాలా బాగుంటాయి. కొంచెం బూస్టప్ అవుతాం అనమాట. కొంచెం మనం టీ తాగి మన ప్రయాణం సాగించవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కానీ మోకాల పర్వతం దగ్గర ఉన్నాం, ఇక్కడే అసలైందనమాట. ఇంకా అసలు కాళ్ళు లెగవు. ఇంకా చాలా అష్టకష్టాలు పడి ఎక్కువ అనమాట. ఫైనల్లీ డెస్టినీకి అయితే రీచ్ అయిపోయాం మేము. 4 o'clock అయింది. మేమంటే మధ్యాహ్నం 11కి స్టార్ట్ చేస్తే 4 అయిందనమాట. సో మేము వేరే రూమ్స్ బుక్ చేసుకున్నామండి. రూమ్స్ కూడా ప్రాబ్లం అయింది. వేరేది బుక్ చేసుకుంటే మాకు ఇవేవో ఇచ్చారు. ఇక్కడ మాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. ఈ రూమ్స్లో మాకు నాన్ ఏసీ రూమ్స్ వచ్చాయి అనమాట. ఇంకేదో ఒకటి ఇంకా అడ్జస్ట్ అయిపోయాం. దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసామండి. దర్శనానికి వెళ్ళొచ్చేసి మేము రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా వాళ్ళు కాళ్ళు పట్టేసాయి. మా వాళ్ళకి, నాకైతే అలవాటే కాబట్టి నాకు ఏం అనిపించలేదు. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారా. మేము ఇక్కడ ఈ వాతావరణం అంతా చూద్దామనేసి వచ్చామన్నమాట. విపరీతమైన మంచు ఉందండి.
ఓ విపరీతమైన చలి, క్లౌడ్స్ చేతికి అందేసేటట్టు ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది వాతావరణం. ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి మేము వచ్చాం. 4:30కి వచ్చాం ఇక్కడికి. వచ్చి చక్కగా ఇవన్నీ కూడా తిరుగుతున్నాను. మంచి ఎలా ఉందంటే క్లౌడ్స్ చేతికి అందేస్తున్నాయి, అంత పైకి ఉన్నాయి, అంత కిందకు ఉన్నాయి బాగా. పెట్టడం చూసాను. నువ్వు మళ్ళీ ఎలా తింటావు అమ్మ నీ దగ్గర ఇడ్లీ? అమ్మ ఇడ్లీలు తీసి పైన ఇట్టమ్మా. ఓసిని ఇంకమ్మ పైన ఇట్టే బాబు, ఆ ఇడ్లీ పడలో చచ్చిపోతున్నాం చూడలేక. అదండి ఇవాళ వీడియో. అందరూ కూడా చాలా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.